ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వచ్చిన కాంట్రాక్ట్కి తగ్గట్టుగా పనులు చేసి సమయానికి ఇవ్వడమే వీళ్ళకి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాదాపుగా 13 నెలల నుంచి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి కాంట్రాక్టర్కి ఎటువంటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇప్పటికే వీళ్ళంతా కూడా దాదాపు 400కు పైగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కనీసం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎవరు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇప్పుడు కనీసం ఇళ్లలో ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీళ్ళంతా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కాంట్రాక్టర్స్ ప్రతినిధులు ఉన్నారు. అసలు వాళ్ళ ఆవేదన ఏంటి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వం మీకు ఏం చెప్తుంది, మీరేమని అడిగారా? నా పేరు నాగరాజ్ అండి. జిఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను మాకు సుమారు 13 నెలల నుంచి 460 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి, పేమెంట్ పెండింగ్ ఉంది. ఒక నెల అలా ఇస్తామని చెప్తున్నారు తప్ప డిలే అయిపోతుందండి. దానివల్ల ఇబ్బంది పడిపోతున్నామండి. 13 నెలల డబ్బులు అనేటప్పటికి సుమారు 460 కోట్లు అంటే ఇక మా వల్ల కావట్లేదండి. డబ్బులు అన్ని రకాలుగా కూడా మేము ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. డబ్బులు ఇక మాకు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. దానివల్ల ఈ నెలాఖరించి పనులు మాకు డబ్బులు లేక పనులు ఆపేస్తామండి. స్ట్రైక్ అని అంటాక లేదండి, డబ్బులు లేక పని చేయలేని పరిస్థితి అండి మాకు. భాగస్వామి సదస్సు జరగక ముందు మీరు ప్రభుత్వానికి ఒక విన్నపం కూడా ఇచ్చుకున్నారు. కనీసం ఇప్పటికైనా కొంత 6 నెలల బిల్లునే ఇవ్వాలని చెప్పింది. అప్పుడు మీకు ఏం హామీ ఇచ్చింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది? ఇస్తామని చెబుతున్నారు తప్ప కార్యాచరణ లేదండి. ప్రామిస్ అయితే చేస్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇచ్చే పరిస్థితి కనపట్టలేదండి. నిధి పోర్టల్లో ఒకటి ఉంది గవర్నమెంట్ ద్వారా. ఆ నిధి పోర్టల్లో పేమెంట్లు వచ్చినా కానీ మాకు 3-4 నెలల పేమెంట్లు వస్తాయి. ఆ గవర్నమెంట్ నుంచి ఆ నిధి పోర్టల్లో కూడా మాకు పేమెంట్ రావట్లేదు. అక్కడ ప్రాబ్లం ఉండి అది డబ్బులు రావట్లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ డిసెంబర్ 1 నుంచి నిజంగా నిరవధిక సమ్మెకి వెళ్తే మాత్రం గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి పనుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నిజంగా దాని ప్రభావం ఏమైనా ప్రభుత్వానికి కనిపిస్తుంది అంటారా? మేము పనులు మానేస్తే ఆటోమేటిక్గా ప్రభావం డెఫినెట్గా గవర్నమెంట్కి ఉంటుంది సార్. పనులకు అభివృద్ధి ఆగిపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అది ఇబ్బందికరమైన పరిస్థితే కదండి. కంపల్సరీ అది ఇబ్బంది ఉంటుంది సార్. 2 నెలల ఐఎఫ్ఆర్ కూడా ఉంది, ఇంకా అనేక పనులు చేయాల్సి ఉంది కాబట్టి. అవునండి, ఐఎఫ్ఆర్ కూడా ఉంది. మేము ఏమి ఎగ్నెస్ట్ కాదు, మేము పనులు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మా ఆర్థిక ఇబ్బందులు తీర్చమని అడుగుతున్నాం తప్ప మేము ఎగ్నెస్ట్గా మేము స్ట్రైక్ చేస్తాము, మేము పనులు మానేస్తాము, మేము గవర్నమెంట్కి వ్యతిరేకమని కాదు. మా ఇబ్బందులు తెలియజేసుకుంటున్నామండి, అంతే మెయిన్ మా ఇబ్బంది. ఇప్పుడు 1వ తారీఖు లోపు కానీ మీ బిల్లు కనీసం ఎంతో కొంత చెల్లించకపోతే మొత్తం ఆ పనులు ఆపక తప్పదంటారా? అంతే పరిస్థితి అదేనండి. మేము ఆపక పరిస్థితి చేయలేని పరిస్థితి అండి. ఆపటం అనేది ఏం లేదు. ఇక మరి ఫర్దర్గా ఇప్పుడు మేము ఏమి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అండి. అంతే, స్ట్రైక్ అంటాక లేదు. మేము ఫర్దర్గా ఏ పని చేయలేని పరిస్థితి అండి. మీరు చెప్పండి, మీ యొక్క ఆవేదన ఏంటి అసలు? అంటే గౌరవ అధ్యక్షుల్ని 13 నెలలు బిల్స్ పెండింగ్ ఉన్నాయండి. 2 నెలలేమో లోన్ రూపాయలు ఇచ్చారు. అంటే యాక్చువల్గా అది 6 నెలలు ఇంట్రెస్ట్ కట్ చేసి ఇచ్చారు అన్నమాట. 6 నెలలు ఇంట్రెస్ట్ తీసుకుని మిగతా బ్యాలెన్స్ ఇచ్చారు. పనులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న గౌరవ కమిషనర్ మేయర్ని కలిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే బడ్జెట్ 500 కోట్లు వర్క్స్ కేటాయించాము, కానీ వర్కులు 2000 కోట్లు పిలిచారు, అందువలన పేమెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి జనవరిలో ఒక 3 నెలల బిల్ ఇస్తాము, ఈలోపు ఇవ్వలేమని చెప్పారు. అంతకుముందు ఏడీసీ గారు, కమిషనర్ గారు లేకపోతే ఏడీసీ గారిని కలిస్తే ఆయన ఏం చెప్పారంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ బిల్స్ ఇక్కడ జనరల్లో ఇస్తాము, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నిధి ఎక్కడి నుంచి డబ్బులు 272 కోట్లు అమరావతి వెళ్ళిపోయింది, వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఆ 3 నెలలది అట్లా ఇస్తామని చెప్పారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి లోన్ రూపాయలు ఇప్పిస్తా అన్నారు, కానీ జనవరి, ఫిబ్రవరి మాత్రం ఇచ్చారు లోన్ రూపాయన 6 మంత్స్ ఇంట్రెస్ట్ కట్ చేసి. ఇది జూలై, ఆగస్టు బిల్సే ఇచ్చారు. 3 నెలలు ప్రామిస్ చేసుకోవడం 2 నెలలు అయిందండి. ఇంకా సెప్టెంబర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ నిధి క్వార్టర్ నుంచి 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. అమరావతి 272 కోట్లు వెళ్ళిపోయినాయని చెప్పారు. అక్కడి నుంచి రిలీజ్ చేయాలి, ఇక వేరే సోర్స్ లేదన్నారు. సరే ప్రామిస్ చేస్తే మేము అప్పుడే అసలు వర్క్స్ చేయలేని పరిస్థితి. సరే ప్రామిస్ చేశారు కదా అని ఏదో అతి కష్టం మీద అక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇప్పటి వరకు చేసాము. ఇది చేసే పరిస్థితి లేదండి. ఈఎండీలు కూడా 100 నుంచి 150 కోట్ల దాకా పెండింగ్ కాంట్రాక్టులకి. అది 2 సంవత్సరాలు అయినాక ఇచ్చేసేయాలి. లైబిలిటీ పీరియడ్ 2 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఈఎండీలు ఉండిపోయినాయి. ఇప్పుడు నాది 15 కోట్ల బిల్స్ పెండింగ్ అండి, నాది మా గ్రూపు. ఈఎండీలు 1.5 కోటి ఉండిపోయినాయండి. ఈఎండీలు అనేది అసలు వెంటనే 2 years అయినాక లైబిలిటీ పీరియడ్ అయిన వెంటనే ఇచ్చేయాలి, కానీ ఇవ్వట్లేదు. ఏఎస్డీ అనే 25% కంటే ఎక్కువ లెస్ అయితే ఏఎస్డీ అని కట్టించుకుంటారు. అది ఫైనల్ బిల్లో కలిపేయాలి. అది ఇప్పుడు మనం లెస్ ఎక్కువ పెట్టాం కాబట్టి వర్క్ చేయలేమని చెప్పి
యూహెచ్డి కట్టించుకుంటున్నారు. వర్క్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ యూహెచ్డి కూడా ఇందులో కలిపి ఇవ్వాలి. అది కూడా 5-6 సంవత్సరాలు ఉండిపోతుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది కాంట్రాక్టర్లకి. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తారని చెప్పి ఈ సమావేశం. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం ఇప్పుడు దానికి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఉన్న పరిస్థితి కనుక ఎప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ ఒక విజ్ఞప్తిని ఆలోచించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరడం జరుగుతుంది. లేకపోతే తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం రేపు 1వ తేదీ నుంచి ఇంకా మొత్తం కాంట్రాక్ట్ పనులన్నీ కూడా నిలిపేసే పరిస్థితి వస్తుంది. ఇది సమ్మెను మాత్రం కూడా అనుకోవద్దు. కేవలం మేము ఇంకా పనులు కొనసాగించలేము, అందుకు మా దగ్గర నిధులు లేవు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.